వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు దారితీసే అంశం ఇరిగేషన్ అంశం. ఎందుకంటే ఇప్పటికే కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి, ఎల్లినో ఎఫెక్ట్ వస్తోంది, మరోవైపు వర్షాలు సమృద్ధిగా పడట్లేదు. అట్ ద సేమ్ టైం ఇవాళ కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చే ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యథేచ్ఛగా చేస్తుంది ఒకవైపు. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ వర్షాలు పడట్లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వరుణయాగం చేస్తున్నటువంటి పరిస్థితి. భారీ స్థాయిలోనే చేస్తున్నారు, ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి భారీ స్థాయిలో చేస్తారు. కానీ ఇక్కడ ఈ వరుణయాగం చేయటాన్ని మనం ఏం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నిజంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, రైతులు సుభిక్షంగా ఉండాలన్నా ఖచ్చితంగా దేవుడు కరుణ ఉండాలి. దేవుడు కరుణ ఉంటేనే మనకు సమృద్ధిగా వర్షాలు పడతాయి. దాంట్లో ఏమి డినే చేసే సబ్జెక్ట్ ఏం కాదు, మనం ఎక్కడ కూడా విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క యాగం చేస్తున్నారు కదా, చేసిన సందర్భంగా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చేయొచ్చు కదా యాగం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన ఓన్లీ పూర్ణాహుతి వరకు మాత్రమే వెళ్ళి పార్టిసిపేట్ చేసి వస్తారట. అది కూడా హెలికాప్టర్లో వెళ్ళి. నాగార్జున సాగర్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రతువుకి, అంత గొప్ప స్థాయిలో జరుగుతున్నటువంటి వర్ణయాగానికి ముఖ్యమంత్రి గారే కూర్చొని పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాజు ఆయనే కదా. మరి అటువంటి సందర్భాల్లో రైతులు సుభిక్షంగా ఉండాలన్నా, రైతులు కొంత ఆనందంగా ఉండాలంటే అంతకు మించినటువంటి హ్యాపీనెస్ ఇంకేముంటుంది రాజుకి. మరి అటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఎందుకు కూర్చొని యాగం చేయకూడదు? కేవలం పూర్ణావతి వరకు పోయి తూతూ మంత్రంగా ఎందుకు ఆయన నిర్వహించాలి? గతంలో మనం కేసీఆర్ గారు చేసినటువంటి యాగాలు ఎన్ని చూడలేదు. మరి ఎంత అద్భుతంగా చేసిండు ఆ రోజు. ఎన్ని యాగాలు చేసిండు ఆయన గడిచినటువంటి 10 ఏళ్లలో. మరి వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు సతీ సమేతంగా కూర్చొని చేస్తే ఎంత ఆదర్శంగా కనిపించేది, ఎంత కనువింపుగా ఉండేది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. మరి ఇవాళ ఇక్కడ కూడా మళ్ళీ విభేదాలు. ఇవాళ ఎండోన్మెంట్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంత అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటే ఎండోన్మెంట్స్ శాఖ సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ ఇప్పటిదాకా కనపడలే. ఇవాళ ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి గోపూజ, సంకల్పం ఇవన్నీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సతీమణి చేస్తూ ఉంటే కొండా సురేఖ గారు ఎందుకు పోవట్లేదు? అంటే రైతుల పట్ల ప్రేమ లేదా? మరి తెలంగాణ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం లేదా? మరి ఎందుకు? కొండా సురేఖ గారు వెళ్ళరు, తర్వాత రేవంత్ రెడ్డి గారు పూర్ణావతి వరకు వెళ్తా అంటారు, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు. అంటే ఉన్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టుకొని సద్వినియోగం చేసుకోవడం తెలవక మీరు యాగాలు చేస్తే తప్పేం లేదు, కానీ ఉన్నటువంటి నీళ్ళని కూడా వాడుకోండి కదా. ఇవాళ కరువు అంటున్నారు. కరువు సందర్భంగా ప్రభుత్వం ఏ విధంగా రైతులకి నీళ్లు మళ్లించాలనే విషయాన్ని కూడా కొంత ప్రీప్లాన్డ్గా, కొంత స్ట్రాటజికల్ మూవ్ ఉండాలి కదా. అవేమీ లేకుండా ఇంకా, అంటే ఇది రాజుల కాలం నుంచి వస్తోంది వరుణయాగం జరపడం. ఇవాళ కొత్త ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళే వరుణయాగం చేస్తున్నట్టుగా ఏమి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. కాకపోతే నాకు అనిపిస్తుంది ఇది కేవలం నల్గొండకు సంబంధించినటువంటి నాయకులే ఎందుకు ఆ యాగంలో పార్టిసిపేట్ చేయాలి. ఇవాళ జానారెడ్డి గారి కొడుకు జైవీర్ రెడ్డి కనిపిస్తున్నాడు, ఎమ్మెల్యే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ దంపతులు కనిపిస్తున్నారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? తెలంగాణలో రైతులు బాగోగులు అవసరం లేదా? రైతులు యోగక్షేమాలు పట్టవా? ఇంకా మిగతా క్యాబినెట్ అంటే ఏం కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరే ఉన్నారా? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బిజీ షెడ్యూల్. అంటే రైతుల కంటే మించినటువంటి బిజీ షెడ్యూల్ ఏమన్నా ఉంటుంది ఆయనకి ఇంకా? మరి ఏంటి అంత స్థాయిలో తీరా 3 గంటలకు 4 గంటలకు, అది కూడా హెలికాప్టర్లో పోయి పూర్ణావతిలో పార్టిసిపేట్ చేసి వచ్చేసేంత షెడ్యూల్, అంత బిజీ షెడ్యూల్ ఏముంది? ఇవాళ రైతాంగానికి మించినటువంటి సమస్యలు ఇంకేమన్నా ఉన్నాయా? వాళ్ళకంటే ఇంకేమన్నా ప్రియారిటీ ఉందా? ఏం లేదు కదా. మరి అటువంటి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు కదా, డైరెక్ట్గా ఆయన చేసి ఉంటే బాగుండేది. సరే, ఇక్కడ ఇంకొక విమర్శ ఉంది. ముఖ్యమంత్రి గారు అయి ఉండి టెక్నికల్గా మీరు సైంటిఫిక్ డేటా, సైంటిఫిక్ బేస్ కాకుండా మీరు హోమాలు యాగాలు చేయటం ఏంటనే విమర్శకులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, మనం ఆ చర్చలోకి పోవట్లేదు, అది మళ్ళీ సెకండరీ సబ్జెక్ట్ అవుతుంది, అది కొంచెం అది వేరే సబ్జెక్ట్. కాకపోతే ఏంటంటే ఇవాళ మరి తెలంగాణలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు, మిగతా క్యాబినెట్ మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పటిదాకా అదే నల్గొండ జిల్లాకు చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, వెళ్ళలేదు ఇప్పటిదాకా. బట్టి విక్రమార్క గారు వెళ్ళచ్చు. అంటే ముఖ్యమంత్రి గారు ఉంటేనే వాళ్ళందరూ ఉండాలా, లేకుంటే ఉండకూడదా? ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఇది
హరీష్ రావు గారికి సంబంధించినటువంటి లేఖ, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అట్లాగే నృసింహ, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి సుమారు 4 లక్షల ఎకరాలకు ఆయకట్టు పరిధిలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయగలరని విజ్ఞప్తి. ప్రస్తుత వానాకాలం పంట సీజన్లో రైతులు ఇటు ఎల్లినో వల్ల తక్కువ వర్షాభావం, అటు ప్రాజెక్టులో రిజర్వాయర్లను నీటిని సకాలంలో నింపకపోవడం తద్వారా పంటల సాగుకు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల వల్ల వచ్చే వరదను తద్వారా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పంపింగ్ ప్రారంభించాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము అని స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. అట్లాగే అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 24 టీఎంసీలు, ప్రస్తుత నీటి లభ్యత 6.9 టీఎంసీలే ఉన్నాయి. మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు నీటిని నింపి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో అవసరమైనటువంటి ఆయకట్టుకు నీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే గత యాసంగి పంటలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఆయకట్టు పరిధిలో 4 లక్షల ఎకరాలు సాగు అయినటువంటి విషయం కూడా గుర్తించి ఈ వానాకాలం పంటకు అదేవిధంగా వచ్చే యాసంగి పంటకు కూడా సాగునీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలో ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపి తద్వారా అనుసంధానంగా నిర్మించినటువంటి కాలువలు, చెరువులు, చెక్ డ్యాములన్నింటినీ కూడా నింపి రైతుల్లో నెలకొన్నటువంటి ఆందోళనను తొలగించి రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించగలరని విజ్ఞప్తి. ఎవరు? హరీష్ రావు గారు. మరి ఇంత అద్భుతంగా వస్తున్నటువంటి నీళ్ళని గోదావరిలోకి పంపించేసి పంపులు ఆన్ చేయకుండా చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉంటే మరి రైతుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి? ఇవాళ వరుణయాగం చేస్తారు, బాగానే ఉంది. దానికి కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇచ్చుకున్నారు, చూడండి ఒకసారి. ఎస్, ఇదిగోండి. రైతన్న క్షేమం కోసమే నాగార్జున సాగర్లో మహావరుణ యాగం. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో వర్షపాతం తగ్గింది. రానున్నటి నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలకు అవకాశం. ప్రతి నీటి చుక్క జాగ్రత్తగా వినియోగిస్తాం. రైతాంగం ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం. సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి పరవళ్ళు తొక్కాలి. జలాశయాలు, చెరువులు నిండాలి. సరే, ఇది మనము ఇదంతా మళ్ళీ ఒక కొత్త డ్రామాలాగా కనిపిస్తోంది. అంటే మేము ఏదో చేసాం, వరుణయాగం చేసాం, అయినా దేవుడు మా పట్ల కరుణ చూపలేదు అని చెప్పుకోవడానిక? లేదంటే మనటికి మొన్న బోనాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే అరేంజ్మెంట్ సరిగా లేవని, బోనం కింద పడిందని, అమ్మవారు ఆగ్రహించిందని. మరి వీటన్నిటికీ ఇదేమన్నా ఒక కవరేజ్ కార్యక్రమం ఏమైనా చేస్తున్నారు? అంటే డ్యామేజ్ రికవరీ అంటారు చూసారా, అటువంటి డ్యామేజ్ రికవరీ ఏమన్నా చేస్తున్నారా? మరి ఇంత రేవంత్ రెడ్డి గారు అక్కడ వెళ్ళి లాస్ట్లో వెళ్తారు పూర్ణాహుతికి. కొండా సురేఖ గారు ఎన్విరాన్మెంట్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఉండరు, ఇప్పటిదాకైతే వెళ్ళలేదు ఆమె. మరి ఏమన్నా ముఖ్యమంత్రి గారు వెళ్ళే సమయానికి ఏమన్నా ఆయనతో పాటు ఏమన్నా ఉంటారేమో తెలియదు. మరి ఆమె గారికి కూడా బిజీ షెడ్యూల్ ఉందేమో. మరి ఇదంతా అయితే రైతులకు సంబంధించి ఇంత మీరు అద్భుతంగా రైతాంగం కష్టాల్లో ఉండొద్దని రైతులకు సంబంధించినటువంటి మీరు మహావరుణయాగం చేస్తే మరి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎటుపోయింది తుమ్మల నాగేశ్వరరావు గారు? మరి ఆయనకు పట్టదా? మరి ఆయనకి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదా? అంటే ఓన్లీ ఇరిగేషన్ శాఖ మాత్రులే కూర్చోవాలా, ఇంకెవరు కూర్చోవద్దు అక్కడ? అంటే తెలంగాణలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులందరూ ఏమయ్యారు? సరే, మీరు హోమంలో కూర్చోవద్దు, కనీసం అక్కడ పార్టిసిపేషన్ ఉండాలి కదా మీది. మరి ఇది మరి విడ్డూరంగా అనిపిస్తుంది. అంటే ఆఖరికి రైతులకు సంబంధించినటువంటి మీరు చేసే హోమ యాగాల్లో కూడా విభేదాలు రచ్చకెక్కుతున్నాయంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇంకోటి ఉండదు తెలంగాణలో. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం రైతులు, నిరుద్యోగుల అంశం చుట్టూతోనే తిరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ ఈ మధ్య కాలంలో హరీష్ రావుకు సంబంధించి ఏదైతే కర్ణాటకకు వెళ్ళిన తర్వాత కూడా తీవ్ర దుమారం రాజుకుంది. ఏది క్షుద్ర పూజలు అని చెప్పి విపరీతమైనటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు తూటాలు ఇప్పటికి కూడా పేలుతూ ఉన్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు కూడా స్పష్టంగా వ్యవసాయ రంగంపై సీఎం రేవంత్ గారికి చిత్తశుద్ధి కనుక ఉంటే నిరూపించుకోవాలి. మరి విమర్శలు తీవ్రంగా గుప్పించారు. అంటే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి భూములు మాత్రమే గుర్తొస్తాయి అని కేటీఆర్ గారు అంటూనే మరి పాలమూరు ముద్దుబిడ్డ అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీళ్లపై ఎందుకు సోయలేదని విమర్శలు కేటీఆర్ గారు చేస్తున్నారు. అంటే నీళ్ళు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టే సంస్కృతి మాది కాదని చెప్తూనే 24 గంటలకు సంబంధించినటువంటి కరెంటు ఎక్కడ ఉందని, హైదరాబాద్లో కరెంటు సరిగ్గా ఉండటం లేదనే అంశాన్ని కూడా ఇవాళ ఆయన చిట్ చాట్లో రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ బీఆర్ఎస్ పార్టీని ఏం చేస్తున్నారంటే ఆదిత్యనాథ్ దాస్ గారు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉండి అంతకు ముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారో ఆయన్ని ఖచ్చితంగా తొలగించాలనే డిమాండ్ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకు? ఆయన కనుక ఉంటే ఈ కేఆర్ఎంబీ, జిఆర్ఎంబీ మీటింగ్లో ఎజెండా ఏం మాట్లాడతారని విమర్శలు కూడా చేస్తారు. అంటే స్పష్టంగా తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క అంశాలను అక్కడ మీటింగ్లో స్పష్టంగా చెప్పలేడు అని. ఎందుకంటే ఆయన ఆంధ్రాలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి, ఆంధ్ర పక్షపాతి. మరి గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ సైతం అనేక యాగాలు చేశారని గుర్తు చేస్తూ
ఇవాళ మానవ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి కదా. అంటే దేవుడు ఎట్లాగో కరుణిస్తాడు, దైవ నిర్ణయంతో పాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి అని కూడా స్పష్టంగా కేటీఆర్ గారు ఇవాళ చిట్ చాట్లో మీడియాతో మాట్లాడాడు. అయితే ఇక్కడ అన్నిటికంటే విడ్డూరం ఏంటంటే, మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, కృష్ణా రివర్కి సంబంధించి మనకు శ్రీశైలం వరకు నీళ్ళు వస్తున్నాయి కానీ నాగార్జున సాగర్ వరకు ఎంతవరకు వస్తుంది అని. కానీ ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ ఇప్పటికి కూడా ఇవాళ ఎక్కడైతే వర్ణ యాగం జరుగుతోందో అక్కడ కృష్ణమ్మ పరవళ్ళ కోసం, అంటే కృష్ణమ్మ నీళ్ల కోసం ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎందుకు? కృష్ణా బేసిన్లో గత కొంతకాలంగా ప్రవాహాలు భారీగా వచ్చినప్పటికీ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు తీవ్రమైనటువంటి జల కొరతతో ఇప్పటికి కూడా ఎదుర్కొంటోంది. తాజాగా రిజర్వాయర్ డేటా కనుక మనం ఒకసారి చూస్తే నాగార్జున సాగర్లో కేవలం 145.29 టీఎంసీలు మాత్రమే నీళ్లుంది. ఇది లేటెస్ట్ వచ్చినటువంటి సంఖ్య. ఇంకా ఇది మొత్తం నిల్వ సామర్థ్యం కనుక చూసుకుంటే 312.05 టీఎంసీలతో కనుక పోలిస్తే దాదాపు డెడ్ స్టోరేజ్ స్థాయిలోనే ఉంది ఇక్కడికి కూడా, ఇప్పటికి కూడా. అంటే ప్రస్తుతం నీటి మట్టం 517.80 అడుగులు మాత్రమే ఉండగా పూర్తి స్థాయి నీటి నిల్వ అంటే ఎఫ్ఆర్ఎల్ అంటాం చూసారా, అది 590 అడుగులు. మరి ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఎగువ ప్రాంతం. ఎందుకు? అక్కడ కర్ణాటక నుంచి రావాల్సినటువంటి కృష్ణా నది ఆ యొక్క కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంటారు చూసారా, ఆ క్యాచ్మెంట్ ఏరియా ప్రాంతాల్లో వర్షపాతం సరిగా లేకపోవటం వల్ల శ్రీశైలం నుంచి సాగర్కు కాన్స్టెంట్గా రావాల్సినటువంటి నీటి ప్రవాహాలు విడుదలలు జరగడం లేదు అని సుస్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితి ఖచ్చితంగా వాస్తవానికి తెలంగాణ బిగ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణతో పాటు ఏపీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆందోళన కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వ్యవసాయం సంబంధించినటువంటి సీజన్ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉంది. ఒక రకంగా నీటి కొరతతో ఇంకా కష్టాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ మరి ఎక్కడో తగ్గే సూచనలు కనిపించట్లా. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిర్వహిస్తున్నటువంటి వరుణ యాగం ఏదైతే నిర్వహిస్తున్నారో, ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసం, ఎవరి విశ్వాసం వాళ్ళది. విశ్వాసం అనేది ఖచ్చితంగా వ్యక్తిగత విషయం, మనం దాన్ని పెద్దగా ఫోకస్ చేయనప్పటికీ కూడా వాస్తవానికి నీటి పరిస్థితి మాత్రం వర్షపాతం, నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నిర్వహణపైనే స్పష్టంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మానవ ప్రయత్నం కూడా చేయాలి. కాళేశ్వరం మీద కూలేశ్వరం అని చెప్పి ప్రచారం చేసి సరిపోదు. ఆ పంపులు ఆన్ చేయాలి, కన్నెపల్లి పంపులు, ఇంకా కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాజెక్టులో భాగంలో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి పంపులను ఆన్ చేసి రైతులకు అందిస్తే అయిపోతుంది. మరి ప్రస్తుతం వాస్తవానికి కూడా రైతులకు అత్యంత అవసరమైనటువంటి కృష్ణా బేసిన్ అంతటా కూడా నిరంతరంగా మాన్సూన్ వర్షాలు ఆగస్టు సెప్టెంబర్ నెలలో రిజర్వాయర్ల నీటి స్థాయిలను మెరుగుపరచడానికి, అట్లాగే సాగుకు సంబంధించినటువంటి వాటర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కూడా అత్యంత కీలకమైనటువంటి నెలలు. మనకి ఆగస్టు నెలలో క్లారిటీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడున్నటువంటి అధికారిక ప్రాజెక్ట్ డేటా ప్రకారం మనకి సాగర్ కుడి కాలువకు సంబంధించి ఏదైతే జవహర్ కాలువ అంటారు చూసారో ఆ కుడి కాలువకు సంబంధించి 11.17 లక్షల ఎకరాలు ఉంది ఆయకట్టు. అట్లా ఎడవ కాలం విషయం తీసుకుంటే కూడా 10.8 లక్షల ఎకరాలు. అంటే మొత్తం సుమారుగా రెండు కాలువలు, అంటే ఎడమ కాలువ కుడి కాలువ కలుపుకుంటే 21 లక్షల ఎకరాలు, ఇంచుమించుకి 22 లక్షలు అనుకోండి. మరి ఇన్ని ఎకరాలకు సాగర్ కృష్ణా నీళ్లు ఇవ్వాలి అంటే ప్రస్తుతం పంట భూములకు సంబంధించి సరిపడా నీరైతే అందే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ వరుణయాగం నిజంగా కరెక్ట్గా జరిగి మరి వరుణుడు కరుణించాలని కోరుకుందాం మనం కూడా. కాకపోతే గతంలో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కరువు సందర్భంగా ఆనాడు క్లౌడ్ సీడింగ్ అన్నారు, పెద్ద ఎత్తున విమానాలతో ఆర్టిఫిషియల్ వర్షాల కోసం కూడా ప్రయత్నాలు జరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం మానవ ప్రయత్నం చేయాలి, అట్లాగే దేవుడు కూడా కరుణించాలి. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం రిజర్వాయర్లో నుంచి కృష్ణా సంబంధించినటువంటి నీటిని నాగార్జున సాగర్లోకి ఎక్కువగా రావాలని, ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్లో 178 పైగా టీఎంసీలు ఉండగా నాగార్జున సాగర్లో కేవలం 145.29 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది కేవలం 312 టీఎంసీల స్థూల నిల్వ సామర్థ్యంతో పోలిస్తే చాలా తక్కువ, గణనీయంగా చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా కృష్ణా బేసిన్కు వర్షాలు అవసరం. ముఖ్యంగా ఆ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కూడా వర్షాలు చాలా అత్యవసరంగా ఉన్నాయి. అక్కడ పడితేనే మనకి సాగర్ ఆయకట్టుకి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇదంతా కేవలం అంటే ఉన్నటువంటి నీళ్ళని ఒడిచిపట్టుకోకుండా, లేకుంటే సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి నీటిని మన మానవ ప్రయత్నం కాకుండా మానవ తప్పితంగా రాజకీయాలు చేసి డైవర్షన్ చేసి ఇవాళ ఆఖరికి వరుణయాగాలు చేస్తే నిజంగా వరుణుడు కరుణిస్తాడా, లేకుంటే ఏం జరుగుతుంది భవిష్యత్తులో? నిజంగా తెలంగాణ రైతాంగానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందా, లేదంటే ఏం జరగబోతుంది? మీ ఏప్రిల్ కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.